వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వేడి వేడి రుచికరమైన ఈ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. చాలా సింపుల్గా ఇంకా పర్ఫెక్ట్ రుచిగా రావాలంటే దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇక్కడైతే గెండి చేపలని తీసుకున్నామండి. అండ్ ఇలాగే ఫ్రైకి వీటిల్ని చాలా సన్నగా ఇలా ముందుగానే కట్ చేపిచ్చేసాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇవి బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని అండ్ తర్వాత ఫస్ట్ అయితే వీటికి బాగా సాల్ట్ వేసి అండ్ ఇలా చూపిస్తున్నట్లుగా మిక్స్ చేయాలి. ఫస్ట్ సాల్ట్ తోటే మిక్స్ చేయటం వల్ల ఇది చేపలకి ఈ సాల్ట్ అనేది బాగా ఊరిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీని తర్వాత నేనైతే న్యాచురల్ టేస్ట్తో తినడానికి ఎక్కువ ఇష్టపడతానన్నమాట. అందుకనే ఇందులో కలర్స్ కానీ అలాగే కార్న్‌ఫ్లోర్ ఇలాంటివి ఏమీ కూడా యాడ్ చేయకుండా సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాల్ట్, ఇంకా పసుపు, కారం, ధనియాల పొడి సో ఈ క్వాంటిటీస్‌లో అయితే నేను తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. సో మనం ఫస్ట్ అయితే ఈ చేప ముక్కలకి సాల్ట్ వేసి పట్టించాం కదా, ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఎక్కువ ఇక్కడ వాటర్ అనేది దీంట్లోనే అబ్జర్వ్ చేసుకునేలాగా సో వాటర్ అయితే నేను ఎక్కువ దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు. అండ్ తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే ఇందులో వాటర్ యాడ్ చేశాను. ఈ మసాలా బాగా దీనికి పట్టేలాగున మనము ఇవంతా కూడా ఇలా బాగా ముక్కలన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిల్ని ఇలా సపరేట్గా కొంచెం సేపు అలానే పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది. అదర్వైజ్ ఒక 10 మినిట్స్ అయినా సరే ఇవి మొత్తం బాగా ముక్కలకి ఊరిపోతుంది. తర్వాత ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఉప్పు కారం చాలా చక్కగా పట్టేసాయి. చూడండి ఎలా ఉందో. కలర్ అయితే ఇందులో అయితే నేనేం యాడ్ చేయలేదు, కానీ చూడడానికి చక్కగా మంచి కలర్ తోటి అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా చేపలు వేసిన వెంటనే కదపకూడదు. సో అలా కదపడం వల్ల ఏమవుతుందంటే మసాలా మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది. అండ్ అలాగే వీటిని ఒక వన్ సైడ్ బాగా డ్రైగా ఫ్రై అయిన తర్వాతే దాన్ని మనం ఇలా మళ్ళీ తిరగవేసుకుంటే చక్కగా అవుతుంది. ఈవెన్ మళ్ళీ కూడా మిగిలిన ముక్కలు కూడా ఇందులో ఇలాగే వేసేస్తూ ఉన్నాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే వెనక వైపు తిప్పుకోవాలి. అప్పుడు చేపలు విరిగిపోకుండా చక్కగా ఉంటాయి. సో మధ్యలో అయితే ఎప్పుడు కూడా వాటిని కలపకూడదు. అండ్ ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ కూడా సో చూడండి ఎలా ఉందో. ఇలా ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. లైట్గా ఇందులో లెమన్ కూడా మనం కట్ చేసి మిక్స్ చేసుకుంటే చాలా చాలా రుచికరమైన చేపల ఫ్రై రెడీ. చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పేపర్ ఆర్ట్స్ అలాగే గార్డెనింగ్కి సంబంధించిన వీడియోలు మరిన్ని కలవు. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.